ఓం 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 స్థిర సుఖమాసనం. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఇదే శ్లోకం యథాతథంగా కఠోపనిషత్తు నుంచి తీసుకొనబడినది. ఏం వ్యత్యాసం లేకుండా కఠోపనిషత్తులో ఉన్నదే వ్యాసుల వారు ఉపనిషత్ సారమైనటువంటి భగవద్గీత యందు పొందుపరిచారు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఆ మాట ఏమిటి? ఓం ఇత్యేతత్. ఆ మాటను వేరే శ్లోకంలో ఇక్కడ రాశారు. ఓం ఇత్యేతత్ అన్నది. అంతవరకు ఒకటే శ్లోకం. వేద విధ, వేద విధులైనటువంటి విద్వాంసులు యత్, ఏ సచ్చిదానంద పరబ్రహ్మాన్ని అక్షరం శాశ్వతునిగా వదంతి బోధిస్తున్నారు. వీతరాగా, రాగద్వేషములు లేని వారై, యతయ యత్నశీలులైనటువంటి అంతఃసన్యాసులు యత్, ఏ పరమపదమును విశంతి ప్రవేశించుచున్నారో, యత్, ఏ పరమపదమునందు ఇచ్ఛంతః అత్యంత గమ్యంగా తీసుకున్నారో, బ్రహ్మచర్యం బ్రహ్మయందే చరించుచుండుట అనే వ్రతాన్ని చరంతి ఆచరిస్తున్నారో, తత్ అట్టి పదం పరమపదమును గూర్చి తే నీకు సంగ్రహేణ సంక్షిప్తంగా ప్రవక్ష్యే చెప్పెదను. అంటే బ్రహ్మాన్ని గూర్చి తెలుసుకోవాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఓం 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 ఓమిచ్చేతదక్షరమిదగం సర్వం. ఉండక మొదటి మంత్రమే. ఓం ఇత్యేతదక్షరమిదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యదితి సర్వం ఓంకార ఏవ. యచ్ఛాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ. తస్య ఉపవ్యాఖ్యానం. ఆ ఓంనే ఇక్కడ ఉపవ్యాఖ్యానం చేస్తున్నాము.
అంటూ ముండకోపనిషత్తు మొదటి ఖండం మొదటి ప్రకరణం సగభాగం ఓంకారానికే కేటాయించింది. ఆ ఓంకారాన్నే మూడు అవస్థలు కలిగినటువంటి వ్యక్త ప్రపంచంగాను అవ్యక్తమైన తుర్యంగాను రూపించి చూపించారు. యదక్షరం వేదవిదో వదంతి, వేదవిధులు అంటే ఉపనిషన్ వాంగ్మయమునందు ఆరితేరిన వారు భగవంతుణ్ణి అక్షర పరబ్రహ్మ అంటారు. ఈ అక్షరం అనే మాటను బ్రహ్మకు ప్రత్యామ్నాయంగా ముండకోపనిషత్తు అంతా బ్రహ్మనే అక్షరం 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 అంట. యయా తదక్షరం అధిగమ్యతే ముండకోపనిషత్తు. ప్రశ్నోపనిషత్తు ఓంకారం అభిధ్యాయిత, ఓంకారాన్ని అభిధ్యానం చేయండి. అభిధ్యానం అనగానేమి? బాహ్య విషయేభ్య ఉపసంహృతకర్ణ సమాహితచిత్త నిరంతర బ్రహ్మభావే ఓంకారే ఆత్మప్రత్యయ సంతాన అవిచ్ఛేదీకృత భిన్న ప్రత్యయ సంతాన శిథిలీకృత. అలా ఉంటూ నివాత నివాతస్థ దీప శిఖాసమ. ఓంకారాన్ని ఎప్పుడు అభిజనం చేయాలి? నిరంతరం. ఏతదాలంబనగం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయసే. ఓ మహానుభావ, సాధకుడా, నీవు ఓంకారాన్ని ఉపాసన చేసి చక్కగా ఉపాసనతో సగుణ బ్రహ్మను పొందవచ్చు, లేకపోతే నిర్గుణ పరబ్రహ్మని పొందవచ్చు. ఐతిరేయంలో ఉద్గీదోపాసన. ఉద్గీద అంటే ఏమిటి? సామము. సామానికి ప్రతీక ఏమిటి? ఓంకారం. ఓంకారం మీద ఎన్ని ఉపాసనలు చెప్పారు. అంచేత యదక్షరం వేద విదో వదంతి, వేద విధులు ఏ బ్రహ్మ గురించి చెప్తున్నారో, యత్ యతయః విశంతి, ఎవరైతే యతయః అంటే యతులు ప్లూరల్ ఏ పదాన్ని ప్రవేశిస్తున్నారో, యతి అంటే ఇక్కడ సన్యాసి. సన్యాసి అంటే కాషాయ వస్త్రధారి అని కాదు. ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఎవరైతే తన జీవితంలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తారో వారే సన్యాసులు. స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చ క్రియః. అటువంటి వాడే సన్యాసి. బాహ్య సన్యాసి అనగా మారిన వ్యక్తి అని మాత్రం కాదు, అంతఃసన్యాసం స్వీకరించిన వ్యక్తి. అంటే ఆత్మచింతన యందే మనస్సు కేంద్రీకరించిన వారు. అంటే నిరంతరం జీవబ్రహ్మ ఏకత్వ భావాన్ని భావిస్తున్న వారే యతులు, వారే సన్యాసులు. వీతరాగా, ఈ రెండు వర్గాల వారికి కూడా ముఖ్యమైనటువంటి లక్ష్యాన్ని పొందడానికి సాధనం ఏమిటి? వీతరాగా అంటే ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా అన్ని రాగద్వేషాలను వదిలినవారు. భగవంతుడొక్కడే అక్షరము, పరాప్రకృతి, తక్కినవన్నీ అపరాప్రకృతి అని గ్రహించిన వాళ్ళు వీతరాగా. ఒక అట్టతో కుర్చీ తయారు చేశారనుకోండి, ఆ కుర్చీ చూస్తే అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం. కానీ దాన్ని కూర్చుని దాన్ని అనుభవించి దాంట్లో స్వింగ్ చేద్దామని ఉంటుందా? ఎందుకు? అది అందుకు పనికిరాదని తెలుస్తుంది. అలాగే ఈ ప్రపంచం కూడా అట్ట కుర్చీ, చూడడానికి చాలా బాగుంది, ఆకర్షణీయంగా ఉంది. కానీ అది నాకు కావలసిన అనుభవమైన పరమాత్మ అనుభవాన్ని ఇవ్వలేదు.
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, ఈ లక్ష్యాన్ని కోరుకుని బ్రహ్మయందే చరించేవాళ్ళు బ్రహ్మచారులు అంటారు. బ్రహ్మచారి అంటే సెలిబసీ పెడిగాని వాడు అని కాదు అర్థం అక్కడ. ఇదే చెప్పారు కదా. సత్యేన లభసా బ్రహ్మచర్యేణ ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో విశంతి యద్యతయః వీతరాగాః. ఇక్కడ వీతరాగాః. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. ఆ మార్గాన్ని చక్కగా చెప్తున్నాను. తదేవ తమేవ మార్గం తవ నిర్దిశామి. ఆ మార్గాన్నే నీకు నిర్దేశిస్తున్నాను. మా భైష్ట విద్వన్ తవ నాశ్చపాయః సంసార సింధోః తరణేశ్చుపాయః येनैव याता यतयोऽस्य परं तमेव మార్గం తవ నిర్దిశామి. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. ఒక్కటే మార్గం ఉన్నది. మిగతా డోర్లన్నీ డమ్మీ డోర్స్. డోర్లు కనిపిస్తాయి, ఆ మార్గంలో వెళ్ళడానికి ఏమి ఉండదు. పెడితే గొయ్యి ఉంటుంది, డోర్ తీస్తే టప్పని పడిపోతాం అందులో. ధర్మ అర్థ కామములనే గేట్లు డమ్మీ గేట్లు. తీస్తే కింద పడతాం. ఉన్నది ఒక్కటే రాజమార్గము, అదే మోక్ష పురుషార్థము, అదే శ్రేయస్సు. మిగతావన్నీ ప్రేయస్సు. ఎన్ని రకాలుగా చెప్తారండి. తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్. ఆ ఓంకారాన్నే వచ్చే మంత్రంలో గీతలో కూడా బోధిస్తున్నారు. అహమస్మి, 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 అహమస్మి. యత్ అక్షరం నక్షరచీతి అక్షరం అవినాశీ తద్వా ఏతదక్షరం గార్గి బ్రాహ్మణాభివదంతి. బృహదారణ్యకోపనిషత్. సర్వవిశేష నివర్తకత్వేన అభివదంతి అస్థూలమనను ఇత్యాది మళ్ళీ ముండకోపనిషత్. కించ విశంతి ప్రవిశంతి సమ్యక్ దర్శన ప్రాప్తౌ సత్యాం యత్ యతః యతనశీలాః సన్యాసినః వేతరాగాః విగతరాగాః యభ్యః తే తే వేతరాగాః. యచ్చ ఇంకా ఏమిటి? అక్షరమిచ్చంతః అక్షరం జ్ఞాతుం ఇది వాక్య విశేష. బ్రహ్మచర్యం గురౌ చరంతి ఆచరంతి అంటే గురువు దగ్గర ఉండడాన్నే బ్రహ్మచర్యం అంటున్నారు. తత్తే పదం తత్ అక్షరాఖ్యం పదం పదనీయం. పదం అంటే ఏమిటి? పొందదగినది అని చెప్పారు. తే తవా నీకు సంగ్రహేణ సంగ్రహ సంక్షేప తేన సంక్షేపేణ ప్రవక్ష్యే కథయిష్యామి. చెప్తున్నాను. అహమస్మి, అహమస్మి. ఓం. అందరూ కూడా ఓంకార ధ్యానం చేయండి. ఓం. ఓం. ఓం.
అహమస్మి, అహమస్మి ప్రణవోధను అంటూ కఠోపనిషత్తులో ఆ ప్రణవమే నీకు ధనుసు. ఆ ధనుసుని మనసుని సరసంధానం చేసి బ్రహ్మత లక్ష్యం ఉచ్యతే. ఆ శరము వెళ్ళడానికి లక్ష్యము టార్గెట్ ఏమిటి? తత్తే పదం. ఆ పదాన్ని బ్రహ్మత లక్ష్యం ఉచ్యతే. ఇంత ఒక్కటే చెప్తున్నారు. నెక్స్ట్, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనే ఒక అక్షరం బ్రహ్మ అని కాదు అక్కడ అర్థం. ఓం ఇతి, ఓం అని అక్షర పరబ్రహ్మ. ఓంకారం అనే అక్షరము బ్రహ్మము అనేది స్థూలమైన అర్థం. ఓంకారము అక్షరము బ్రహ్మ ఇతి అని. ఓంకారమే అక్షరమై, అక్షరమే అక్షర పరబ్రహ్మ అని. ముండకం అంతా అక్షరం, మామూలు చోట్ల బ్రహ్మ, అన్ని చోట్ల ఓంకారం. ఓంకారమే ఆ బ్రహ్మ, ఓంకారమే అక్షరం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓం ఇతి అనే ఏకాక్షరం, ఏకాక్షర రూపమైన అక్షర పరబ్రహ్మ రూపమైన ఏకం, ఏకమేవాద్వయం బ్రహ్మ, బ్రహ్మను వ్యాహరన్ ఉచ్చరించుచు అంటే ధ్యానించుచు, మాం నిర్గుణ పరబ్రహ్మనైనటువంటి నన్ను అనుస్మరన్ చింతన చేయుచు, ప్రయాతి జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడో, వెళ్తున్నాడో. ఎలాగ వెళ్తున్నాడు? చనిపోయి వెళుతున్నాడు అని అర్థం చేయకూడదు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ చరతి. అనుస్మరన్ ప్రయాతి, ప్రకృష్టేన యాతి. వాడు కూడా చనిపోతాడుగా. దేహం త్యజన్, త్యజించవలసిన దాన్ని త్యజిస్తాడు. ఎందుకు? ఓంకార ధ్యానం వలన దేహభావం పోతుంది. అప్పుడేంటవుతుంది? సహా అతడు పరమాం గతిం, పరమగతి అయినటువంటి ఆ జీవబ్రహ్మ ఏకత్వాన్ని యాతి పొందును. ఎప్పుడు? దేహం పోయిన తర్వాత అని చెప్పక్కర్లేదు. అప్పుడు ఎలాగో పొందుతాడు. అది విదేహముక్తి, సజ్జీవన్ముక్తియే పొందుతాడు. ఎందుకు? ఓంకారాన్ని ధ్యానిస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. ఓంకారం అంటే అక్షరము, అక్షరం అంటే బ్రహ్మము, బ్రహ్మం అంటే ఆత్మ, జీవబ్రహ్మ ఏకత్వంలోనే జీవిస్తున్నాడు. జీవిస్తూ పరమాం పరమాం గతిం యాతి, పరమగతిని పొందుతాడు. వాడి దేహం పోతుంది. దేహం త్యజన్ అదో పక్కన. ఆ దేహం గురించి మాట్లాడుతుందా? ఆ దేహత్యాగం గురించి కాదు. దేహం త్యజన్, దేహభావాన్ని పూర్తిగా త్యజించి పరమాం గతిం, ఆత్మభావాన్ని పొందుతాడు. చాలా పుస్తకాలలో ఓంకారాన్ని ధ్యానిస్తే
మరణించిన తర్వాత ఏదో పొందుతాడు. ఆత్మభావం ఎప్పుడో ఫ్యూచర్లో పొందేది కాదు, ఇక్కడే పొందుతాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యహరన్మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఒకవేళ త్యజన్ దేహం అంటే ఈ దేహం పడిపోవడం చనిపోవడం అర్థం తీస్తే అది ఎలాగో ప్రయాణం చేయదు. ఈ కారణ శరీరము సూక్ష్మ శరీరం లింగ శరీరంగా ప్రయాణం చేయాలి. కానీ ఈయనకి ప్రయాణం చేయడానికి అక్కడేమి వెహికల్ లేదు. ఎందుకంటే వాసనలన్నీ పోయాయి. ఎందువల్ల పోయాయి? ఓమిత్య ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరం. అందువలన అంటే ఆ వెహికల్ కారణం శరీరము లింగ శరీరము లేదు. కాబట్టి ఆ వెళ్ళేది ఇంకో శరీరంలోకి వెళ్ళక్కర్లేదు, ఇంకో ఉపాధి పొందదు. ఇక మిగిలిందేమిటి? ఆయన చైతన్యం. అది ఎక్కడికి వెళ్ళదు, వెళ్ళనక్కర్లేదు. ఇక్కడున్న ఆకాశం అక్కడే ఉంది, అన్ని చోట్ల ఉంది. కొండ పగిలిన పగలకుండా ఉన్న ఆకాశం ఆకాశంగానే ఉంది. ఆత్మ ఆత్మగానే మిగిలింది. ఇందులో ప్రయాణం ఎక్కడుందండి? ఏ ప్రయాణం లేదు. అలా చూసినా ప్రయాణం లేదు, ఇలా చూసినా ప్రయాణం. బెటర్ అండర్స్టాండ్ ఇన్ ద ఫస్ట్ వే. ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ వ్యహరన్మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఎవరైతే ఓంకారం చేయలేదు, రాగద్వేషాలతో ఈ జీవితాన్ని వెళ్ళబుచ్చారు, ద్వంద్వాలలో ఉన్నారు, సంసారంలో అనుభవాలు సంపాదించారు, ఆ అనుభవాలన్నీ ముద్రలై కారణ శరీరంగా మారి ఆ కారణ శరీరం మళ్ళీ ఇంకొక శరీరాన్ని వెతుక్కుంటూ పుడతాడు. సహయేవ అధికృత సర్వాన్ కల్పాన్. ఆ జీవుడు గారే వాడే అధికారి. ఎందుకు? వచ్చే ఇల్లు వాడే కట్టుకున్నాడు, రాబోయే ఇల్లు. అసలు నాకు ఇల్లే వద్దు, నాకు రాగద్వేషాలు లేవు అంటే ఇంక ఇల్లు కట్టుకోడు. కట్టుకోకుండా అలా ఆ ఆత్మలో కలిసిపోతాడు, ఆత్మయే అయి ఉంటాడు. ఎవరండి కల్పిస్తున్నారు జగత్తుని? ఈశ్వరుడు కాదు. ఈశ్వరుడు ఓన్లీ సామాన్య కారణం. కష్టమైనది విశేష కారణం జీవుడే. ఆ జీవునికి వాసనా క్షయము నిశ్శేషంగా వాసనారాహిత్యం కలగడానికి ఈనాటి నుంచి అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ఓంకారం అభిధ్యాయీత. ఓంకారాన్ని ధ్యానించు, ఉపాసించు. సగుణ బ్రహ్మ ధ్యానించు. ఆ ఓంకారమే నీవని తెలుసుకో. అది నిర్గుణ పరబ్రహ్మ. ఓం 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 ఓం. ఆ ఉ మా. ఆ జాగ్రత్త అవస్థ విశ్వడు. ఉ స్వప్నావస్థ తైజసుడు. మా సుషుప్త్యావస్థ ప్రాజ్ఞుడు. స్థూల సూక్ష్మ కారణ శరీర అభిమానులు. మరి తురియం ఎక్కడుందండి? ఆవు మాలందు ఉంటూ ఆవు మాలకు అతీతంగా ఉన్నటువంటి నిశ్శబ్దమే తురీయం.
మరి ఓ ఆవు మా ఆ అనాలంటే నిశ్శబ్దం నుంచే కదా ఆరంభం. ఊ అనాలంటే అది నిశ్శబ్దంలోంచే ఆరంభం. మా అనాలంటే అది నిశ్శబ్దంలోంచే ఆరంభం. మళ్ళీ ఎక్కడికి ఎండ్ అవుతున్నాయి, ఇవన్నీ నిశ్శబ్దంలోనే ఎండ్ అవుతున్నాయి. ఆ నిశ్శబ్దం అంటే ప్రసన్నత, ప్రశాంతత. ప్రసన్న చిత్త సౌహ్యాభ్యాసు బుద్ధి పర్యవతిష్యతే. ఆ ప్రసన్నత సర్వ ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వయం బ్రహ్మ. ఓం ఓం ఓంకారం ధ్యానిస్తూ ఒక సద నిశ్శబ్ద విచ్ ఈజ్ యు ఆర్. నిశ్శబ్దం ఎవరు? నిశ్శబ్దం బ్రహ్మ. ఒకే బ్రహ్మం చెప్పకూడదు. నిశ్శబ్దమే తురీయము. తురీయమనగా నేనే. ఓం 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 ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఏతదాలంబనగం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయసే. ఓం 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 స్వస్తి.